నల్లధనం వెలికితీత ప్రయత్నాల్ని కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ మరింత ముమ్మరం చేశాయి. రద్దయిన పాత నోట్లను ప్రధానమంత్రి పేదల సంక్షేమ పథకం కింద జమయ్యేలా చూసే లక్ష్యంతో మరిన్ని చర్యలు చేపట్టాయి. పాత నోట్లతో ఈ నెల 30లోగా ఒక్కో బ్యాంక్ ఖాతాలో 5,000 రూపాయల కన్నా ఎక్కువ మొత్తం జమ చేయడంపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అదే సమయంలో డిజిటల్ లావాదేవీల్ని పెంచేందుకు కేంద్రం మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. రద్దయిన పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేసేందుకు ఈ నెలాఖరు వరకే గడువు మిగిలి ఉన్న వేళ దొడ్డిదారిన నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు యత్నిస్తున్న అక్రమార్కుల్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు చేపట్టింది. ఒక్కో బ్యాంకు ఖాతాలో రద్దయిన నోట్ల రూపంలో 5,000 రూపాయల కన్నా ఎక్కువ మొత్తం జమ చేయడంపై కఠిన ఆంక్షలు విధించింది. పాత నోట్ల రూపంలో 5,000 రూపాయల కన్నా ఎక్కువ మొత్తాన్ని డిసెంబర్ 30లోగా ఒక్కసారి జమ చేసేందుకు మాత్రమే అనుమతిస్తామన్న ఆర్బీఐ అందుకు కొన్ని షరతులు పెట్టింది. 5,000 కన్నా ఎక్కువ జమ చేసేవారిని పాత నోట్లను ఇప్పటి వరకు ఎందుకు డిపాజిట్ చేయలేదో బ్యాంకు అధికారులు ప్రశ్నించి సంతృప్తికర జవాబు వస్తేనే నగదును స్వీకరిస్తామని రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది. ఈ వివరాలన్నింటినీ భద్రపరిచి మున్ముందు ఆడిటింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. 1 కన్నా ఎక్కువసార్లు తక్కువ మొత్తాల్లో జమ చేసిన పాత నోట్ల విలువ 5,000 దాటితే వాటి లెక్కల్ని తేల్చుతామని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే ప్రధానమంత్రి పేదల సంక్షేమ పథకం పీఎంజీకేవై కింద చేసే డిపాజిట్లకు ఈ ఆంక్షలు వర్తించవన్న రిజర్వ్ బ్యాంక్ 5,000 రూపాయల పైబడ్డ డిపాజిట్లన్నింటినీ పీఎంజీకేవై కింద చేయాలని సూచించింది. కేంద్ర ఆర్థిక శాఖ, ఆదాయ పన్ను శాఖ సైతం ఇదే సూచన చేశాయి. నిర్దేశిత గడువులోగా ప్రధానమంత్రి పేదల సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోకపోతే చిక్కులు తప్పవని హెచ్చరించాయి. Since 8 November, more than 2,000 crores of such money has been detected and about 300 crores worth of cash and other assets have been seized by the department. More than 3,000 searches and surveys have been conducted. So department is going whole hog. We have all the information about everybody who have made the deposits. It's only a matter of time that we go after them. We also know if those people have after depositing withdrawn that money and where it has gone. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టింది. 2 కోట్ల రూపాయల కన్నా తక్కువ వార్షిక టర్నోవర్ కలిగి ఉండి డిజిటల్ విధానంలో చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ప్రస్తుతం 2 కోట్లు లేదా అంతకన్నా తక్కువ టర్నోవర్ కలిగి ఉన్న వ్యాపారులు లేదా సంస్థలు సగటున 8% లాభం ఆర్జిస్తున్నాయన్న అంచనాతో పన్ను వసూలు చేస్తున్నారు. అయితే డిజిటల్ విధానంలో స్వీకరించిన మొత్తం విషయంలో సగటు లాభాన్ని 6%గా పరిగణించి పన్ను విధించనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. నగదు రూపంలో జరిపిన లావాదేవీలకు మాత్రం ఆదాయ పన్ను నిబంధనలు యథాతథంగా వర్తిస్తాయని స్పష్టం చేసింది.